కంకర వేసి 4 నెలలు అయ్యింది సార్. అసలు ఎవరు పట్టించుకునేవాడు లేరు. మేము మనుషులం కనిపిస్తున్నామో, మనుషులం కాక కనిపిస్తున్నామో, లేకుంటే పశువులం కనిపిస్తున్నామో అర్థం కావడం లే. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు పట్టించుకోవడం లే. అందరికి రోడ్లు పడినాయి, మా రోడ్డుకి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు నిలబెట్టేస్తున్నారు. అది దేనికోసమో ఎందుకో అర్థం కావడం లే. ఎందుకు సార్ మాకేనా ఇట్లా చేయాల్సింది? వాళ్ళు వేయకున్నా పర్వాలే, ఈ కంకర వేసి అట్లా కాకుండా చేసేస్తున్నారు. ఒక బండి పోయేకి లే, ఒక నీళ్ళ వాటర్ బండి వచ్చేకి లేదు, ఏం లేదు. ఎంత కష్టం అయిపోతుంది. ఎన్నిసార్లు అడిగినా ఎవరు సమాధానం చెప్పడం లే, ఎవరు ఏం అడిగినా కానీ సమాధానం చెప్పడం లే. ఎందుకు సార్ ఇట్లా? చెప్పండి సార్, మీ వల్ల అన్నా మాకు రోడ్ అన్నా పూర్తి కానీ, లేకుంటే ఈ కంకరన్నా తీసుకొని పోయి వాళ్ళు పెట్టుకోమనండి. ఎట్లా లేకుండా బాగుంటుంది మాకి? ఇట్లా లేకుండా అట్లా లేకుండా చేసి పెట్టేస్తున్నారు. పిల్లలు ఉంటారు, ఒక సైకిల్ పోవడానికి లేదు, ఒక బండి పోవడం. ఇప్పుడు ఎన్ని టైర్లు పంచర్ అయినాయో మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము. ఎందుకు చేస్తున్నారు సార్ మాకు ఇట్లా? ఎవరు అడగరా మా గురించి? మేము మనుషులం కాదా? ఎంత చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదో మాకు అర్థం కావడం లే. ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయరు. కే బాబు అడిగితే నేను కాదు కదా మాకు గెలిచింది అంటాడు. ముసలోళ్ళు గుడికి పోవాలన్న ఎంతమంది కింద పడుతున్నారు. మన కడుపుతో కింద పడింది బండిలో నుంచి. అంబులెన్స్ రావాలన్నా కూడా భయం అయిపోతుంది. 6 నెలలు అవుతాను సార్, నీళ్ళు కూడా రావడం లేదు ఈ పక్కకు. కింద పడుతున్నారు పిల్లలు, ముసలోళ్ళు కడుపుతో ఉండేవాళ్ళు. వాన వచ్చి చాలా మంది మన కడుపుతో ఈయన ఇది అయిపోయింది. అంబులెన్స్ రాలేదు, అందులోకి ఎత్తుకోమైనా వారి దాకా అందరం కలిసి. ఏమో సార్, అది వాళ్ళకే తెలుసు. వేయకుండా మాకు బాధలే. ఎట్ట కంకర దోళ్ళు మాకు నాశనం చేసి పెట్టినారు కదా సార్. కంకర దోళ్ళు కుప్పల దోళ్ళు 6 నెలలు పెట్టినారు, 3 నెలలు 2 నెలలు ఆపినారు. మళ్ళీ పడిచినారు. ఈ పక్క ఎవరు తెలుసులే. పాములు వచ్చాడు ఆ వంకలో నుంచి. ఈ రకంగా ఉంటే ఎట్లా సార్ మాకు? ఈ రాళ్ళు తోరేసి దాదాపు 4 నెలలు అయినది, కానీ పట్టించుకుంటే నాదుడే లేడు. ఎందువల్లంటే ఈ రాళ్ళలో మేము నడసాల చేయాలంటే మేము కింద పడిపోతూ ఉన్నాము. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు కూడా కింద పడుతూ ఉన్నారు. ఈ శివాలయం దగ్గర నుంచి ఈ మసీద్ దగ్గరికి పోవాలంటే నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నగర్లోకి పోవాలన్నా చాలా కష్టంగా ఉంది. కాబట్టి అధికారులు దీన్ని స్పందించి వాటర్ రావాలంటే కష్టంగా ఉండదు, అంబులెన్సులు రావాలంటే కష్టంగా ఉండదు, అన్ని విధాలు చాలా కష్టంగా ఉంది. దీని గురించి ఎవరైనా పట్టించుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కంకరే వేసినారు, ఇంకా ఏం వేయలే. సిమెంట్ అవి అన్నీ వేయండి సార్, తొందరగా. కింద పడుతున్నాం సార్, ఇంకా టైల్ కూడా పంచర్ అవుతున్నాయి. కొన్ని మందిలో అయితే కింద పడి రక్తం వస్తున్నాయి. మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారికి అయితేమి, కలెక్టర్ గారి అధికారికి అయితేమి ఒక చిన్న ఇన్ఫామ్. దాదాపు ప్రకాష్ నగర్లో ఈ రోడ్డు తొయ్యి దాదాపు 4 నెలలు అవుతుంది. పట్టించుకుని నాదులు లేడు. చాలామంది ముస్లిం వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, వికలాంగులు, చర్చికి పోయేవాళ్ళు, మసీదుకి పోయేవాళ్ళు, శివాలయం పోయేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు స్కూల్ పోలనే రోజుకు 2 పంచర్లు అవుతున్నాయి, స్కూటర్లు కానీ సైకిళ్ళు కానీ. దాదాపు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, కంకర రోడ్ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయితే కనీసం కంకర పరిచి వెళ్ళిపోయాడు కాంట్రాక్టర్. ఇంతవరకు దిక్కు ముక్కు లేదు. ఆ కాంట్రాక్టర్నేమో అతని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ, తర్వాత అతనికి ఏమైనా బకాయిలు ఉండి చెల్లించి త్వరగా గతిన రోడ్డు వేయడం కానీ మున్సిపల్ శాఖ అధికారికి. కంకర పైన ఎండకు వేడి వచ్చా దాదాపు ముసలు నడచలేరు. దాదాపు గుచ్చుకోపోతాయి. షుగర్ పేషెంట్లకి అయితే కాళ్ళకు గుచ్చుకుపోతున్నాయి. వాళ్ళు బయటికి రాలేకున్నారు. ముస్లిం మొత్తం ఇంట్లో ఉండారు. పాలవాడు రావడంలే, కనీసం 108 ఇక్కడ రావడంలే. ఏమైనా ఆరోగ్యం బాగలేకపోతే అన్ని రకాలుగా ఈ రోడ్డు ఇబ్బంది పెడుతుంది అందరినీ. అసలు వేయకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ ప్రజలకు ఏమనుకుంటారు, ఒక ప్రజాప్రతినిధి కొండి మనం రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత త్వరగతిన పూర్తి చేయాలని బాధ్యత కాంట్రాక్టర్ది. పూర్తి చేసినారా లేదా చూడాలని బాధ్యత మున్సిపల్ శాఖది. ఇంతవరకు దిక్కుముక్కుల ఏ కానీ డిఈ కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కమిషనర్ గారికి చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలా, లేకపోతే త్వరగతిన రోడ్డు అన్న పూర్తి చేయాలా. పడతాడు, చిన్న పిల్లలు పడతా ఉంటారు, రోజు పడతా ఉంటారు. ఎవరు చెప్పుకుంటారు చెప్పు? రోజు చిన్నపిల్లలు పడతా ఉంటారు, ముసలి తట్టుకొని పడాల్సిందే. పాలవాడు రావడంలే ఇక్కడికి ఎక్కడికే కానీ రోజు మనం ఒకవేళ హెచ్చం తీసుకోవాలంటే పిల్లలు ముసలి ఒకవేళ అంగడికి పోవాలా, ఇక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ పోవాలా. రోజు ఇబ్బందికరంగా నరకయాతన అనుభవిస్తాను రోడ్డు కంకర పరిచి. ఈ రోడ్డు వేయడానికి గత 4 నెలలు అయింది సార్. 4 నెలలు అయింది. మొత్తం తవ్వినారు, కంకర వేసినారు, మట్టి వేసినారు, లెవెలింగ్ చేసినారు. బట్ 4 months అయింది, ఇప్పుడు వరకు రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయలేదు. దానివల్ల ఉండే చుట్టుపక్కల ఉండే ఇళ్ళన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు అయితే హైట్లో ఉంది, కొత్త గడుచుకున్నా కొంచెం హైట్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు చాలా అసలు పడినారు. మా లేడీస్ కూడా ఎక్కడానికి ఇబ్బందులు పడి కింద పడినాయి, కాలు ఇదురు కూడా బ్రేక్ అయినాయి.
ఎక్కడానికి చాలా ఇబ్బంది ఉంది, ఎక్కి దిగడానికి రావాలి, నీళ్ళకి రావడానికి కూడా క్యాన్ వాళ్ళు కూడా రావట్లేదు ఈరోజు. ఈ రోడ్ సరిగ్గా లేదని చెప్పి నీళ్ళ వాటర్ క్యాన్ వాడు వచ్చేవాడు కూడా రావట్లేదు. చిన్న పిల్లలకి, ముస్లిం ముతకి ఈ కంకలు తిరగడానికి చాలా ఇబ్బంది వస్తుంది. బండ్లు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, పెట్టడానికి కూడా టైర్లు కూడా ఇదవుతున్నాయి. చాలా మటుకు ఫిజికల్గా, మెంటల్గా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఇక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే కలెక్టర్ గారికి వినతి చేస్తున్నాను ఏంటంటే త్వరితగతిన దీన్ని ఇమీడియట్గా పూర్తి చేయండి ఈ రోడ్ని. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా పర్సనల్గా మా ఫ్యామిలీ కూడా, మా పిల్లలు కూడా చాలామంది కింద పడి చాలా గాయాలైనాయి. కాబట్టి దయచేసి ఇది 4 నెలలు అయింది, ఇప్పటివరకు ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. కాబట్టి దయచేసి త్వరగా దీన్ని పూర్తి చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా.